హాయ్ యోస్ వెల్కమ్ టు ఫిల్మ్ బిట్. నేను మీ అనుష. స్టైల్ అనే మాట విన్నప్పుడు మనకి రజనీకాంత్ బొమ్మ అలా కనిపించేస్తుంది కదా. ఎందుకంటే సిల్వర్ స్క్రీన్ పై రజనీ స్క్రీన్ ప్రెజెన్స్ వేరే లెవెల్లో ఉంటుంది. తలైవా నడిచినా, చూసినా, నవ్వినా, జుట్టు సరిచేసుకున్నా, చివరికి సిగరెట్ తాగినా కూడా అందులో ఒక స్టైల్ ఉంటుంది కదా. అయితే ఇదేదో తెచ్చి పెట్టుకున్నది కాదు, రజనీ స్వభావంలోనే ఆ స్టైల్ దాగుంది. అందుకే 50 ఏళ్లుగా ప్రేక్షకులకు ఏ మాత్రం బోర్ కొట్టకుండా కొనసాగుతున్నారు రజనీకాంత్. మరి అలాంటి రజనీ స్టైల్ ని, స్వాగ్ ని ఫుల్లుగా కూలీ చిత్రంలో మనం చూడొచ్చని మూవీ టీం ప్రమోషన్స్ చేసింది కదా. అలాగే రజనీ కెరీర్ లో కూలీ ఒక మైలురాయిగా నిలిచిపోతుందని ఫ్యాన్స్ కూడా బలంగా నమ్మారు. మరి లోకేష్ కనకరాజ్ డైరెక్ట్ చేసిన కూలీ చిత్రం ఎలా ఉంది, నాగార్జున విలనిజం ఏ విధంగా చూపించారు, ఓవరాల్ గా సినిమా ఎలా ఉందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. నిజానికి కూలీ కథ, సెటప్, పాత్రలు, దానికి లోకేష్ ఎంచుకున్న స్టార్ కాస్టింగ్ ఇలా అన్ని కూడా చాలా భారీగా ఉన్నాయి. కానీ వాటిని లోకేష్ డీల్ చేసిన విధానం మాత్రం ప్రేక్షకులకి అనుకున్నంత కిక్ ఇవ్వలేకపోయిందని మనం చెప్పాలి. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ లో ఒక్కో పాత్రని చాలా పవర్ఫుల్ గా చూపిస్తూ ఎంట్రీ సీన్లు రాసుకున్నారు లోకేష్. దయాల్ పాత్రలో సౌబిన్ గాని, సైమన్ పాత్రలో నాగార్జున ఎంట్రీ సీన్లు అన్ని పవర్ఫుల్ గా మనకు కనిపిస్తాయి. అలాగే దేవా వీళ్ళని కలిసే సీన్లు కూడా చూడటానికి స్క్రీన్ పై విజిల్స్ వేసే విధంగా ఉంటాయి. కానీ ఎక్కడో ఆ పాత్రల మధ్య కనెక్షన్ మనకు గొప్పగా అనిపించదు. ఫస్ట్ హాఫ్ అలా స్లోగా వెళ్తూ ఉంటుంది. అయితే అక్కడక్కడ కొన్ని సీన్లు ఓకే అనిపిస్తాయి. అయితే ఇంటర్వెల్ బ్లాక్ మాత్రం లోకేష్ కాస్త బలంగానే రాసుకున్నారు. నాగార్జున రజనీ మధ్య వచ్చిన ఆ ఇంటర్వెల్ సీన్ అయితే థియేటర్ లో హై ఇస్తుంది. ఇంటర్వెల్ బ్యాంగ్ లో ఇక ముగించేద్దామంటూ సెకండ్ హాఫ్ పై హైప్ పెంచేసి రజనీ చెప్పిన డైలాగ్ తో ఆడియన్స్ అందరూ చాలా ఆశలతో సెకండ్ హాఫ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారనమాట. అయితే కూలీ విషయంలో లోకేష్ మార్క్ మాత్రం మనకి మిస్ అయినట్లే అనిపిస్తుంది. ఎందుకంటే సెకండ్ హాఫ్ చూస్తున్నంత సేపు కూడా ఆడియన్స్ మధ్యలో విక్రమ్, జైలర్, భాష ఇలా చాలానే సినిమాలు మనకి రన్ అవుతూ ఉంటాయి అనమాట. చాలా సీన్లు అవే టెంప్లెట్ లో వెళ్తూ ఉంటాయి. ఇది సినిమాకి పెద్ద మైనస్. ముఖ్యంగా జైలర్ సినిమాలో చివరి 20 నిమిషాలు థియేటర్లను బ్లాస్ట్ చేసేలా ఉంటుంది కదా. సేమ్ అదే టెంప్లెట్ లో కూలీ కూడా ఉండటంతో ఆడియన్స్ కి మనకు అంత కిక్ రాదనమాట. అక్కడ ఏ విధంగా అయితే శివరాజ్ కుమార్, మోహన్ లాల్ తో కలిసి రజనీ మ్యాజిక్ చేశారో ఆ మ్యాజిక్ కూలీలో వర్కౌట్ కాలేదు. ముఖ్యంగా ఉపేంద్ర లాంటి స్టార్ ని లోకేష్ సరిగ్గా వాడుకోలేదని మనకు అనిపిస్తుంది. ఏదో యాక్షన్ సీక్వెన్స్ కోసం మాత్రమే ఉపేంద్ర ఉన్నట్లు అనిపిస్తుంది. ఇక సినిమాని కాస్తో కూస్తో గట్టున పడేసింది అయితే మాత్రం రజనీ ఫ్లాష్ బ్యాక్ సీక్వెన్స్ అనే చెప్పాలి. చూస్తున్నప్పుడు ఇది భాషా సినిమాని గుర్తు చేస్తున్నప్పటికీ కూడా ఆడియన్స్ కి కిక్ ఇచ్చింది. కూలీగా ఫ్లాష్ బ్యాక్ లో రజనీ లుక్, ఇలాగే బీడీ తాగే స్టైల్ గానీ, లేదంటే ఫైట్ సీక్వెన్స్ అన్ని ఫ్యాన్స్ ను ఉర్రు తొలగించే విధంగానే ఉంటాయి. అలాగే క్లైమాక్స్ లో అమీర్ ఖాన్ ఎంట్రీ విక్రమ్ సినిమాలో రోలెక్స్ ని మనకు గుర్తు చేస్తుంది. కానీ అందులో సూర్యాన్ని చూసినప్పుడు వచ్చిన గూస్ బంప్స్ అయితే మనకి ఇక్కడ రావు. ఇక అందరూ ఎదురు చూసిన మోనికా సాంగ్ అయితే స్క్రీన్ పై చూసినప్పుడు చాలా ఉత్సాహంగా ఉంటుంది. ముఖ్యంగా పూజాని చూసినప్పటికంటే షాబిన్ షాహీన్ డాన్స్ కి విజిల్స్ ఎక్కువ పడ్డాయి అనమాట. అయితే ఫస్ట్ హాఫ్ లో ఈ సాంగ్ అయిపోవడంతో సెకండ్ హాఫ్ అంతా కూడా చాలా డ్రైగా, కలరింగ్ లేనట్లు అనిపిస్తుంది. ఇలా సినిమాలో అక్కడక్కడ కొన్ని సీన్లు బాగున్నాయి అనిపిస్తుంది. ఓవరాల్ గా మాత్రం కూలీ ఫ్యాన్స్ అంచనాలను అయితే అందుకోవడంలో పూర్తిగా విఫలమైందని మనం చెప్పొచ్చు. ఇక నటీనటుల యాక్షన్ విషయానికి వస్తే రజనీ స్టైల్, యాక్టింగ్, డాన్స్, ఫైట్స్ ఇలా మనం దేనికి పేరు పెట్టే పనే లేదు. లోకేష్ ఏం చెప్పారో అది తలైవా అలా చేసుకుంటూ పోయారనమాట. ముఖ్యంగా ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో రజనీని చూసి విజిల్స్ వేయడం మాత్రం ఫ్యాన్స్ మర్చిపోరు. ఇక ఫస్ట్ టైం విలన్ గా తెరపై కనిపించిన నాగార్జున అయితే తన పాత్రకు పూర్తి న్యాయం చేశారు. తన లుక్, స్టైల్ అన్ని చాలా బాగా అనిపిస్తాయి. బ్యాడ్ బాయ్ గా అయితే బాగా సూట్ అయ్యారు. కానీ ఆ పాత్రలోనే అంత బలం లేదనిపిస్తుంది. మరోవైపు సౌబిన్ మాత్రం ఎరగదీసేశాడు. దయాల్ పాత్రలో సౌబిన్ చూపించిన వెర్రితనం, కామెడీ, డాన్స్, యాక్షన్ ఇలా అన్ని ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అవుతాయి. ఇక ఈ పాత్రను బాగా డీల్ చేశాడు సౌబిన్. అమీర్, ఉపేంద్ర గెస్ట్ రోల్స్ ఒప్పుకున్నా కూడా వాళ్ళ లెవెల్ కి తగ్గ పాత్రలు అయితే అవి కాదు. ముఖ్యంగా ఉపేంద్ర విషయంలో లోకేష్ వేరే విధంగా ఆలోచించి ఉంటే బాగుండేదని మనకు అనిపిస్తుంది సినిమా చూసినప్పుడు. సత్యరాజ్ మాత్రం తన పాత్రలో ఆయన ఒదిగిపోయారు. శృతి హాసన్ కూడా ఫుల్ లెంగ్త్ రోలే దొరికింది. కానీ తెలుగు డబ్బింగ్ మాత్రం సూట్ అవ్వలేదు. శృతి హాసన్ ఓన్ డబ్బింగ్ చెప్పుకోవడం వల్ల అది కాస్త మైనస్ అయినట్టు అనిపిస్తుంది. చివరిగా అయితే మనం అనిరుద్ సంగీతం గురించి మాట్లాడుకోవాలి. ఎందుకంటే తలైవా సినిమా అంటే అనిరుద్ కి వచ్చే పూనకాలు మామూలుగా ఉండవు. కూలీకి కూడా తన వంతు సహాయం చేశారు అనిరుద్. అయితే అందుకు తగ్గ సీన్లు పడి ఉంటే మాత్రం థియేటర్లు నిజంగా బ్లాస్ట్ అయ్యేవి. ఓవరాల్ గా చెప్పాలంటే లోకేష్ కనకరాజ్ టేకింగ్ స్టైల్, ఆ గ్రిప్పింగ్ మాత్రం కూలీలో మిస్ అయింది. రజనీ ఫ్యాన్స్ కి అయితే కూలీ ఒకసారి చూడొచ్చు అనుకోవచ్చు, కానీ అంత గొప్ప చిత్రం అయితే కాదు.